మహారాష్ట్రలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టోలు ప్రకటించిన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ కూటమి, ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గా రాష్ట్రంలో ఎలక్షన్లైతే మనకెందుకు అంటురా? వస్తున్నాం ఆడికే వస్తున్నాం. మహారాష్ట్రలో దుమ్ముంది మన సీఎం ప్రచారము. తెలుగోళ్ళు బగ్గున్న నియోజకవర్గాలు గుత్తకు పట్టి తిరుగుతున్నాడు. కాంగ్రెస్ గ్రూప్ కోటేస్తేనే పబ్లిక్ కు ఫాయిదా, బీజేపీని గెలిపియొద్దు, మహారాష్ట్రను తెలుగు చేస్తుందని మళ్ళా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. రాత్రికి ఆడనే ఉండి రేపు కూడా ప్రచారం చేసి పొద్దుంజావులో హైదరాబాద్ కు వస్తాడు. अगर राहुल गांधी जी के वारिस लोग सरकार में रहा तो गुजरात से कोई हिम्मत नहीं करेगा महाराष्ट्र को लूटने के लिए. ఓ కాడ పోలీసులు ఆపి చెకింగ్లు కూడా చేసిరు కాల్రాను. ఆల్రెడీ 2 మల్కల పోయొచ్చిండు, ఇది 3వ పారి. అయితే మన రామన్న ఏమంటుండంటే, మహారాష్ట్రలో ఏం పనండి మనగానికి? ఎవడు పట్టించుకుంటాడు ఈయనను? చౌరస్తాలో షోలాపురం నిలబడితే ఎవడు గుర్తు కూడా పట్టాడు ఈయనను. మహారాష్ట్రలో ఈయన గుర్తుపడుతున్నారో లేదో కానీ మన బాపునైతే పక్కా గుర్తుపడతారే రామన్న. అప్పట్లో మస్తు అప్ అండ్ డౌన్ చేసే మరి. హైదరాబాద్ కెళ్ళి 600 కాల్ వేసుకొని 1000 మందిని ఇంటేసుకొని జులూస్ తీసుకుంటా పోయి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి మరాఠా లీడర్లకు కండువాల మీద కండువాలు కప్పే తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. 6-10 రోజులకో పారి ఓడు మహారాష్ట్ర మంచిగా కావాలి, మా పార్టీనే గెలిపియాలని కోరుడు. నేను రాగానే మరాఠా లీడర్లు అదురుకుంటున్నారు, లోకల్ పార్టీలు బుగులు పడుతున్నాయని చిన్నగా చెప్పలే మరి. ఆ సొంటి లీడరు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అవుతుంటే సూపు సుతారమాయే, పలుకు బంగారమాయే. గెలిచి దేశాన్ని ప్రత్యామ్నాయిస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు మహారాష్ట్రలో? తెలంగాణలో ఓటమి ఎదురైన తర్వాత సహజంగానే తెలంగాణలో మళ్ళీ తిరిగి పూర్వవైభవం పొందాలి అనే ఉద్దేశంతో మా మహారాష్ట్ర ప్లాన్స్, మా ఇతర ప్లాన్స్ అన్ని కూడా పక్కకు పెట్టుకున్నాం. ఈడనే సగలేదు గాని పక్క రాష్ట్రాలకు పోయి వెళ్తారని తెలంగాణ ఓటర్ దేవుళ్ళు కార్టైలర్ గాలి తీసుడుతోటి మహారాష్ట్రతో బంద్ చేసుకురాట. మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విస్తరించే ప్రయత్నాలు మళ్ళీ చేస్తాం. ఇన్నారులో ఈడ మళ్ళా గెలిస్తే మళ్ళాడికి ఉరుకుతూనే ఉంటారట. మరి ఇప్పుడు మహారాష్ట్రలో ఏ పార్టీ కోటేయాలి సారు? ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ కాంగ్రెస్, ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ రీజనల్ పార్టీస్, స్ట్రెంగ్తెన్ రీజనల్ పార్టీస్. ఇంతకు మనది ఇప్పుడు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, లోకల్ పార్టీ అయితే టీఆర్ఎస్ అని పెట్టుకోవాలి. కానీ ఇంకా బీఆర్ఎస్ అనే ఉంది. తెలంగాణలో మీరు ఏ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ క్లారిటీ ఇచ్చినాక పక్క రాష్ట్రాల పబ్లిక్ ఏ పార్టీ కోటేయాలనో చెప్తే బాగుంటదేమో రామన్న.